హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. ఈరోజు హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో నేను మీకు చూపించబోయే రెసిపీ చికెన్ పులుసు అండి. ఇది ఎస్పెషల్లీ టిఫిన్లోకండి. ఇడ్లీ, దోశ, చపాతీ అలాగే బగారా రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఇది మా ఇంట్లో మా ఇంట్లో టిఫిన్లోకి నేను చేస్తే మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వంట కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా వంటలోకి వెళ్ళిపోదాము. ముందుగా చికెన్ పులుసు రెడీ చేసుకోవడానికి మనం స్టవ్ పై ఒక కుక్కర్ పెట్టుకుందామండి. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసి వేయించుకుందామండి. తర్వాత సన్నగా తరిగిన ఒక కప్ ఆనియన్స్ అండి. ఇప్పుడు ఇవి ఆయిల్లో వేసి బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకుందాము. ఈ లోపల ముందుగా నేను ఒకసారి చికెన్ చూడండి, ఇది ఒక 3/4 కిలో చికెన్ అండి. బోన్స్ని మనం బాగా శుభ్రంగా క్లీన్ చేసుకొని దీంట్లో నేను ఒక స్పూన్ ఉప్పు, అలానే కొంచెం పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక స్పూన్ కారం వేసి మ్యారినేట్ చేశానండి. ఒక 1/2 అవర్ దీన్ని పక్కకు పెట్టుకొని ఉంచుకున్నాను. దీన్ని ఇలానే ఉంచేద్దాము. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. నేను ఇందాక ఆల్రెడీ చికెన్లో మ్యారినేట్ చేసినప్పుడు ఒక 1 స్పూన్ మాత్రమే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయి కాబట్టి దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకుందాము. ఇది ఒక 5 to 10 మినిట్స్ వరకు కూడా మనం మూత పెట్టేసి వదిలేద్దామండి. దీంట్లో ఉన్న ఆయిల్ అండ్ వాటర్ కూడా వస్తుంది చికెన్లోని. దీన్ని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు వేయించుకుందాము. చూడండి, వాటర్ అంతా కొంచెం అబ్జర్వ్ అయ్యింది. ఇప్పుడు మనం దీంట్లో ఒక 2 స్పూన్స్ కారం అండి, అలానే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీరా పొడి వేసాను. వేసి బాగా కలుపుకుందాము. ఉప్పు కారం అనేది మీ ఇష్టం అండి, మీ టేస్ట్కి తగ్గట్టు. బట్ ఇప్పుడు నాన్ వెజ్లో కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు బాగా కలిపామండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు లిడ్ క్లోజ్ చేసి పెడదాము. చూడండి, ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చే వరకు ఉంచుదాము. ఆయిల్ అంతా పైకి వస్తూ ఉందండి. కొంచెం సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి, బాగుంటుంది. కొంచెం చింతపండు బాగా గుజ్జులాగా తీసుకొని పెట్టుకున్నాను నేను. పులుపు అనేది కూడా మీ ఇష్టం వచ్చినంత వేసుకోండి, మీరు ఎంత తింటే అంత. ఒకసారి బాగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసేద్దామండి. వాటర్ మనం ముక్క ములిగే వరకు, అంటే పులుసు అన్నాం కదండి, కొంచెం లిక్విడ్ లాగే ఉంటుంది. అందుకని మనం చికెను ములిగే వరకు వాటర్ పోసుకొని, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసి నేను లిడ్ క్లోజ్ చేసేస్తున్నానండి. క్లోజ్ చేసి 5 to 6 మినిట్సే పడుతుందండి. ఒక 1 or 2 విజిల్స్ వస్తే చాలు. నాకు 2 విజిల్స్ వచ్చేసిందండి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసిన తర్వాత వెంటనే మూత తీయొద్దండి. ఒక 10 నిమిషాలు దాన్ని అలానే పక్కకి ఉంచేద్దాము. 10 నిమిషాలు అయిపోయిందండి. కుక్కరు స్టీమ్ అంతా పోయింది. ఇప్పుడు ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి ఎంత బాగా దగ్గరగా వచ్చేసిందో జ్యూసీగా. ఈ స్టేజ్లో మళ్ళీ ఒక్కసారి స్టవ్ వెలిగించుకొని మనం ఇప్పుడు చికెన్ మసాలా ఆర్ గరం మసాలా ఎనీథింగ్, నేను ఇప్పుడు ఒక 1 స్పూను హోమ్మేడ్ గరం మసాలా యాడ్ చేశానండి. అలానే మజ్జిగ చీల్చుకున్న ఒక 3-4 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటుందండి దీంట్లో వేస్తే. అలానే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి మళ్ళీ మూత పెట్టేద్దామండి. మళ్ళీ ఒకసారి ఆయిల్ అంతా పైకి వస్తుంది. అంతే. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేద్దాము. చూడండి, రెడీ అయిపోయిందండి. పులుసు అంటే పులుసు కాదు, గ్రేవీ లాగా కూడా కాదండి, కొంచెం లూజ్గా. కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టం, మీరు దేనికి కాంబినేషన్గా తీసుకుంటున్నారనే దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగా 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.